చాలా గ్యాప్ వచ్చింది మేము ఒక వీడియో చేసి. ఫైనల్లీ కొంచెం టైం దొరికింది. సో హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం ఇవాళ. సో ఫైనల్లీ మా హోమ్లో ఇంటీరియర్ ఎలా చేసాము, లైక్ లోపల ఎలా డెకరేట్ చేసాము అంతా ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది ఎంట్రీ ఏరియా. సో మేము ఇక్కడ ఏం చేసామంటే లైక్ గ్రీన్ గ్రాస్ టైప్లో కార్పెట్ తెచ్చి ఇక్కడ కట్ చేసి జస్ట్ ఎంట్రన్స్లో ఇలా వేసాము. సో ఇక్కడ ఉన్న కొంచెం స్పేస్లో మేము సోలార్ లైట్స్ పెట్టాము. ఇది మార్నింగ్ అంతా లైక్ సన్లైట్ అక్యుములేట్ చేసుకొని నైట్ ఫుల్ ఐ మీన్ లైక్ 12 AM or 1 AM వరకు ఫుల్గా లైట్స్ అన్నీ వెలుగుతూ ఉంటాయి. సో ఇక్కడేమో రీసెంట్గా పాట్స్ పెట్టాను సమ్మర్ కాబట్టి. సో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసాను. అండ్ ఓకే, లెట్స్ ఎంటర్ హోమ్ నౌ. లివింగ్ ఏరియా మాకు ఇక్కడే కిచెన్ డైనింగ్ మొత్తం కలిపి వస్తుంది. సో మా లివింగ్ ఏరియా కొంచెం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేద్దామని చెప్పేసి, ఎందుకంటే మాకు కిచెన్ అంతా మొత్తం వైట్ వచ్చింది. సో దానికి కొంచెం కాంట్రాస్ట్గా బ్లాక్ చేద్దామని చెప్పేసి బార్ స్టూల్స్, ఈవెన్ సోఫా సెట్ కానీ ఇవన్నీ కొంచెం బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాము. అండ్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాది ఇది రియల్ వాల్ అనుకుంటారు, బట్ నో, ఇది ఒక వాల్ పేపర్. ఇది కూడా మేము దీనికి మ్యాచింగ్ లాగా వేసాం, లైక్ కాంట్రాస్ట్గా బ్లాక్ కలర్. సో ఇక్కడ మాకు సైడ్ స్టార్టింగ్లో అసలు ఇదంతా ఎంటీ స్పేస్ ఉంటుంది, టీవీకి అటుపక్క ఇటుపక్క. సో మేము ఈ రెండిట్లో క్యాబినెట్స్ ఇన్స్టాల్ చేయించాము. క్యాబినెట్స్ ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇట్లా కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఇలా ఇన్స్టాల్ చేసాం. అండ్ ఇవి కూడా నేనే కొంచెం స్టిక్కరింగ్ లాగా కొంచెం యాక్రిలిక్ వాల్ స్టిక్కర్స్ తెచ్చి నేను స్టిక్ చేశాను, అటు ఇటు కొంచెం డిఫరెంట్గా ఉండాలని. అండ్ మాకు ఇక్కడ ఫైర్ ప్లేస్ వస్తుంది. అండ్ మేము టీవీని మౌంట్ చేయించాము. సో ఇదేంటంటే ఈ మౌంట్ కొంచెం కింద వరకు వస్తుంది ఇలాగా. సో ఇది ఎంతవరకు అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మనం టిల్ట్ చేసుకోవచ్చు. అందుకే కొంచెం ఇట్లా కొంచెం ఈ లెవెల్కి కొంచెం చూసుకోవడానికి కొంచెం బాగుంటుంది. అండ్ ఈవెన్ కుక్ చేసినప్పుడు చూసుకోవడానికి కూడా ఇట్లా టిల్ట్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్పి మేము ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌంట్ తీసుకున్నాము. సో ఇది మా లివింగ్ స్పేస్. మేము ఈ సోఫా సెట్కి కొంచెం బాగుండేలాగా ఇలా కొంచెం ఈ కాఫీ టేబుల్ తీసుకున్నాము. సో ఈ కాఫీ టేబుల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఈవెన్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఏమైనా గేమ్స్ ఆడడానికి కానీ, ఈవెన్ కూర్చొని ఏమైనా కొన్నిసార్లు ఏమైనా ఇక్కడ స్నాక్ అలా తినడానికి కానీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి మేము ఇలాంటి స్టైల్ తీసుకున్నాము. అండ్ మా సోఫా సెట్లో ఇదేంటంటే ఫాక్స్ లెదర్, కానీ చూడటానికి ప్యూర్ లెదర్లో ఉంటుంది, బట్ వీ డిడ్ంట్ వాంట్ గో ఫర్ లెదర్. అండ్ మాకు ఇక్కడ హెడ్ రెస్ట్ ఇట్లా పైకి వస్తుంది. సో కంఫర్టబుల్గా లైక్ టీవీ చూడటానికి ఇట్లా హెడ్ రెస్ట్ చేసుకోవడానికి, టీవీ చూడటానికి బాగుంటుంది. అండ్ దీనికి మ్యాచింగ్ కొంచెం కాంట్రాస్ట్గా ఉండాలని చెప్పేసి వైట్ కలర్ కర్టన్స్ ఇన్స్టాల్ చేసాము. అండ్ ఈ కలర్ కొంచెం వచ్చేటట్లు, కొంచెం నేవీ బ్లూ అలా వచ్చేటట్లు ఆ థీమ్లో తీసుకున్నాము. అండ్ మేము ఇక్కడ ఒక యాంటిక్ క్లాక్ అలా పెట్టుకున్నాము. అండ్ అలా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ యాడ్ చేసుకున్నాము. దాంట్లో ఆ పైన ఉన్న ట్రీ అలాంటివి ఏమైనా ఐటమ్స్ లైక్ వేరే ప్లేసెస్ ఏమైనా విజిట్ చేసినప్పుడు ఒక్కొక్క ఐటమ్ అలా తెచ్చుకున్నాము. అండ్ ఇటువైపు కూడా ఎంట్రీలో మేము ఇలా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ పెట్టుకున్నాము. సో ఇలా హెక్సగోనల్ షెల్ఫ్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టాము. అండ్ ఇలాగే కొంచెం డైనింగ్ ఏరియాలో మేము ఏం చేసామంటే కొంచెం గోల్డ్ కాంబినేషన్లో ఇట్లా టేబుల్ వచ్చింది కాబట్టి కొన్ని గోల్డ్ మిర్రర్స్ అలా పెట్టి కొంచెం డిఫరెంట్గా ఇట్లా స్పేస్ అవుట్ చేసాము. సో ఇది మా డైనింగ్ ఏరియా. మేము కాంటెంపరీ లుక్ కోసం గోల్డ్ కలర్ డైనింగ్ టేబుల్ తీసుకున్నాం.
సో దీనికి షాండ్లియర్ ఇంతకు ముందు వేరే డిఫరెంట్గా ఉండేది వైట్ కలర్, బట్ ఈ డైనింగ్ టేబుల్కి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి కొంచెం గోల్డ్ థీమ్లో రావాలని చెప్పేసి ఇలాంటి లైట్ రీసెంట్గా మార్పించాం. అండ్ ఆల్సో దీని బల్బ్స్ ఎగ్జాక్ట్గా లైక్ ఫిల్మెంట్ వచ్చేలాగా కొంచెం ట్రాన్స్పరెంట్గా దీనికి మ్యాచ్ అయ్యేటట్లు కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అలా చూస్ చేసి పెట్టాము. అండ్ ఇక్కడ మా రోబో ఛార్జింగ్ పెట్టాము. సో మేము దీంతోనే హోమ్ క్లీన్ చేస్తాము. సో మెయిన్లీ ఈ వాల్పేపర్ గురించి చెప్పాలంటే మేము ఇంట్లో ఉన్న ప్రతి వాల్పేపర్ మేమే ఇన్స్టాల్ చేసుకున్నాం. సెలెక్షన్ నాదే, బట్ చేయడం వేయడం మొత్తం మా హస్బెండే చేశారు. అండ్ ఇక్కడ మా దేవుడి గది ఉంటుంది. సో మాకు దేవుడి గదికి సెపరేట్ ఏరియా రాలేదు. సో మేము ఐకియాలో ఒక క్యాబినెట్ తీసుకొని దాన్ని ఇట్లా వాల్కి ఇన్స్టాల్ చేయించాం. ఇన్ కేస్ పేరెంట్స్ వస్తే వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చొని పూజ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. చిన్నది బట్ క్యూట్గా ఉంటుంది. సో మాకు కిచెన్ స్పేస్లో ఇక్కడ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చింది. దీనికే ఇక్కడ వాటర్ అవుట్లెట్ వచ్చింది. సో ఈ మ్యాగ్నెట్స్ అన్నీ మేము ఏమేమి ప్లేసెస్ తిరిగామో వెళ్ళిన ప్రతి చోట ఒక మ్యాగ్నెట్ తెచ్చుకొని మేము ఇలా కలెక్షన్ లాగా చేసుకుంటాము. అది మా హ్యాబిట్. అండ్ ఇక్కడే మాది 5 బర్నర్స్ స్టవ్ అనమాట. అండ్ దానిపైన ఇలా ఓవెన్ స్పేస్ వచ్చింది, కింద ఓవెన్. అండ్ ఇక్కడేమో డిష్ వాషర్ స్పేస్ వచ్చింది. అండ్ ఇదేమో ట్రాష్ పెట్టుకోవడానికి ఇలా స్పేస్ వచ్చింది. కిచెన్ ఐలాండ్ లాగా వచ్చింది మాకు. సో నేను దీనికి ఇట్లా బార్ స్టూల్స్ అరేంజ్ చేసుకున్నాను. సో ఎందుకంటే లైక్ ఎక్కువ నెంబర్ ఆఫ్ గెస్ట్స్ వస్తే కొంచెం డైనింగ్ చైర్స్ కానీ బార్ స్టూల్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు, అందరూ కూర్చోడానికి సరిపోతుంది కదా అని చెప్పేసి మేము ఇలా పెట్టుకున్నాము. సో లివింగ్ ఏరియా నుంచి కొంచెం ఇలా వెళ్తే నాకు ఇక్కడ స్టేర్ కేస్ వస్తుంది. అండ్ ఇక్కడ గరాజ్ వస్తుంది. సో 2 కార్ గరాజ్ ఇది. సో మేము గరాజ్లో ఏం చేసామంటే టీటీ టేబుల్ కూడా పెట్టుకున్నాము. లైక్ ఇన్ కేస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే హ్యాంగ్ అవుట్ అవ్వడానికి టీటీ టేబుల్ పెట్టుకున్నాము. సో మేము ఇక్కడ మోషన్ సెన్సర్ లైట్స్ పెట్టాము. సో నైట్ టైం జనరల్గా లైక్ స్విచ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. లైక్ సో అది ఆటోమేటిక్గా నైట్ టైం మనం మూమెంట్ ఇస్తే లైక్ ఆటోమేటిక్గా వెలుగుతూ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ని మేము ఇలాగా సెట్ చేసుకున్నాం. లైక్ ఫ్రేమ్కి తగ్గట్టు సైడ్ టేబుల్స్ అలా మ్యాచింగ్ తీసుకున్నాం మేము ఇది. అండ్ ఈ వాల్పేపర్ అసలు చాలా అంటే చాలా కష్టం. లైక్ ఒక 5 to 6 hours పట్టింది. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ లైక్ వాల్ పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలాసేపు పట్టింది మాకు. సో మేము ఏం చేసామంటే వాల్పేపర్కి కొంచెం మ్యాచింగ్గా ఉండేటట్లు కొంచెం బెడ్ అండ్ వాల్పేపర్కి అలాగా దానికి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం కర్టన్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక ఫ్రేమ్ పెట్టించాము. సో ఇదొక స్టాండింగ్ మిర్రర్. మాకు ఫుల్ మిర్రర్ ఎక్కడా రాలేదు ఇంట్లో. సో జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కొంచెం చూసుకోవడానికి లైక్ ఫుల్ స్టాండింగ్ మిర్రర్ తీసుకున్నాము. ఇది మా వాష్రూమ్. సో మాకు ఒక స్టాండింగ్ వచ్చింది, ఫుల్ స్టాండింగ్ షవర్ వచ్చింది. అండ్ అదొక క్లాజెట్. అండ్ మాకు ఇక్కడ వాకింగ్ క్లాజెట్ ఒకటి వచ్చింది ఇలాగా. సో తర్వాత కూడా ఇంకా కొన్ని మైనర్ చేంజెస్ చేద్దాం అనుకున్నాం. లైక్ ప్లాన్స్ అలా పెడదాం అనుకున్నాము. అండ్ ఇక్కడ టీవీ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాము. సో దట్ ఎప్పుడన్నా నైట్ టైం ఊరికే లైక్ టైంపాస్కి చూడాలి అనిపించినప్పుడు బాగుంటుంది అని చెప్పి. సో ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ఇదేమో గెస్ట్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా వాల్పేపర్కి తగ్గట్టు కొంచెం ఫోటో ఫ్రేమ్స్ కానీ ఈవెన్ కర్టన్స్ అవన్నీ కొంచెం మ్యాచింగ్గా తీసుకున్నాము. బెడ్ మాది రీసెంట్గా ఉన్న బెడ్ జస్ట్ ఈ రూమ్కి షిఫ్ట్ చేసి దానికి సైడ్ టేబుల్స్ యాడ్ చేసి ఇట్లా డెకరేట్ చేసాము ఈ రూమ్ని. అండ్ ఇక్కడ మేము ఒక ఆఫీస్ స్పేస్ లా చేసుకున్నాము నాకు మా హస్బెండ్కి. సో ఈ పెద్ద డెస్క్ ఏమో మా హస్బెండ్ది, ఈ చిన్నదేమో నాది.
సో ఇటువైపు ఒక బుక్ షెల్ఫ్ వచ్చేటట్లు కొంచెం వాల్కి అలా మౌంట్ చేయించాం రీసెంట్గా. అండ్ ఇక్కడ ఒక క్లాజెట్ స్పేస్ వస్తుంది ఏమైనా పెట్టుకోవడానికి, ఆఫీస్ సప్లైస్ అలా ఏమైనా. సో ఇటువైపు ఏమో కామన్ వాష్రూమ్ వచ్చింది ఆఫీస్ స్పేస్కి అండ్ గెస్ట్ బెడ్రూమ్కి. సో మాకు ఇదే ఫ్లోర్లో వాషర్ అండ్ డ్రయర్ స్పేస్ వచ్చింది. సో జనరల్గా అన్ని హోమ్స్కి కింద కిచెన్ దగ్గర వస్తుంది, బట్ మాకు ఇది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే లైక్ బెడ్రూమ్స్ దగ్గరే ఉంటాయి, అన్నీ తెచ్చుకొని వాష్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. సో ఈ హాల్ స్పేస్లో మేము ఒక ఫోటో ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసాము కొంచెం మంచి లుక్ రావడానికి. అండ్ మా లాఫ్ట్ ఏరియా ఉంది. సో మేము ఆ లాఫ్ట్ ఏరియాని ప్రొజెక్టర్ పెట్టి కొంచెం హోమ్ థియేటర్ స్టైల్లో చేసాము, చూద్దాము. సో ఇక్కడ కూడా ఒక 2 ఫోటో ఫ్రేమ్స్ పెట్టాము. ఇక్కడ ఏం వాల్పేపర్ ఇన్స్టాల్ చేయలేదు బికాజ్ అది చాలా పెద్ద వాల్, ఇంకా లైట్ తీసుకున్నాం మేము. సో ఈ లాఫ్ట్ స్పేస్లో మేము 2 రెక్లైనర్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా బీన్ బ్యాగ్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం, లైక్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొంచెం బాగుంటుంది ఇక్కడ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి అని. సో మేము పార్టీస్ కానీ అట్లా ఏమైనా ఇక్కడే చేస్తాము, కొంచెం స్పేస్ కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రొజెక్టర్ని కూడా మేము మౌంట్ చేయలేదు, కానీ ఐకియాలో ఇలా ఒక షెల్ఫ్ తెచ్చి దీన్ని మేమే ఇన్స్టాల్ చేసుకున్నాము. అండ్ ఈ వాల్పేపర్ వచ్చేసి లైక్ మా రెక్లైనర్స్కి కొంచెం కాంట్రాస్ట్గా మ్యాచింగ్గా ఉండాలని చెప్పేసి మేము ఇలాంటి వాల్పేపర్ చూస్ చేసుకున్నాము. ఫస్ట్ మేము ఇంట్లో ఉన్న వాల్పేపర్స్ అన్నింటిలో ఇదే ఫస్ట్ ఇన్స్టాల్ చేసాము. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 6 to 7 hours పట్టింది, ఎందుకంటే అసలు తెలియదు ఎలా చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అని చెప్పి. బట్ ఫైనలీ ఇంట్లో ఉన్న వాల్పేపర్స్ అన్నీ ఇన్స్టాల్ చేయగలిగాం మేము. సో ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి మా హోమ్ థియేటర్ స్పేస్ ఎలా ఉందో చూద్దాము. సో మేము వాల్కి ఏం స్క్రీన్ అలా ఏం తీసుకోలేదు, వాల్ అంతా ప్లెయిన్గానే ఉంది కాబట్టి. చూసారు కదా క్లారిటీ యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ మేము ఇక్కడ 4.1 సౌండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాము. సో వూఫర్స్ అవన్నీ కొంచెం వెనకాలకి సైడ్కి అట్లా స్ప్రెడ్ చేసాము, సో దట్ హోమ్ థియేటర్ ఫీల్ మంచిగా వస్తుంది అని. సో మాకు ఇక్కడ ఆటిక్ స్పేస్ లాగా 2 డోర్స్ వచ్చాయి, ఇదొక ఆటిక్ స్పేస్ అదొక ఆటిక్ స్పేస్. అండ్ ఇదేమో ఇంకొక ఈ ఏరియాకి ఇదొక వాష్రూమ్ అనమాట. సో ఆటిక్ స్పేస్ ఇలా వస్తుంది. సో అవసరం లేని ఐటమ్స్ కానీ ఏమన్నా కార్డ్బోర్డ్స్ కానీ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాము, స్పేస్ ఉంది కాబట్టి. ఇక్కడేమో ఏసీ యూనిట్ది వస్తుంది మొత్తం ఇక్కడ. సో మనం ఏమన్నా మెష్ అవన్నీ చేంజ్ చేయాలన్నా కానీ ఇక్కడే చేంజ్ చేయాలి. అండ్ ఆ వైట్ కలర్ అంతా ఇన్సులేటెడ్ మెటీరియల్ ఇక్కడ. సో ఇవి బీజర్ హోమ్స్, వీళ్ళవి పవర్ సేవింగ్ హోమ్స్ అనమాట. సో ఈవెన్ ఈ 2 story హోమ్ కూడా లైక్ ఆల్మోస్ట్ లైక్ $120 to $130 అలా వస్తుంది మంత్లీ పవర్ బిల్, విచ్ ఇస్ గుడ్. సో ఇదేనండి మా ఇల్లు. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.